ప్రేమ, పగ, ప్రతీకారం, కోపం, ద్వేషం, అనుమానం. కారణం ఏదైనా నా అనుకున్న వాళ్ళని నమ్మినోళ్లే చాలా దారుణంగా, అతి కిరాతకంగా చంపేస్తున్నారు. చంపేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? లెట్స్ డిబేట్ ఆన్ దట్. స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ నారాయణ రెడ్డి, ఫోరెన్సిక్ మెడికల్ ఎక్స్పర్ట్. హలో సార్, వెల్కమ్. ఈ మధ్య కాలంలో సార్ చూస్తూ ఉంటే చంపేస్తున్నారు, చంపిన తర్వాత ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు. ఈ ముక్కలు ముక్కలుగా నరికేయడం ఏంటి మనుషుల్ని అర్థం కావట్లేదు. ఏమనిపిస్తుంది కేసెస్ చూస్తుంటే మీకు? ఇక్కడ రెండు విషయాలు ఉంటుంది. ఒకటి, చంపేటప్పుడే ముక్కలుగా నరకటం అనేది కిరాతకమైనది. చంపిన తర్వాత ముక్కలుగా నరకటం అనేది అది గుర్తుపట్టకుండా చేసి ఒక్కొక్క ముక్కను ఇంకో చోట పారేయడానికి, అంటే ఇక్కడ సాక్ష్యాలను ఇది పాత పెట్టడానికి జరిగేటివి. ఇది ఈరోజు కొత్తగా కాదు. కెప్టెన్ నాగరాజ్ అని అనంతపూర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అతను తన ప్రియురాలను ఇట్లే అప్పుడే 70లోనే చంపి ముక్కలుగా చేసి ఈ హుస్సేన్ సాగర్ చెరువులో కానీ అక్కడక్కడ వేస్తే ఒక ముక్కను కుక్క ఖర్చుకొని పోతూ ఉంటే మళ్ళీ అంతా చేస్తే తక్కిన ముక్కలు కూడా బయటపడ్డాయి. ఇలా ఉంటుంది. ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన వాడితో కానీ తర్వాత ఇంకోటిని పెళ్లి చేసుకున్న పోతున్న అతనితో కూడా కలిసి సంబంధాలు పెట్టుకుంటారు. తర్వాత కూడా ఇంకా అది అట్లే కంటిన్యూ కావాలనుకుంటాడు. కానీ ఇక్కడ ఇది కానీ బయటకు వస్తే తన వివాహం నాశనం అవుతుంది, బంధువుల్లో పరువు పోతుంది. అప్పుడు వదిలించుకోవడానికి ఏ దిక్కు దోచక అంతకు మునుపు తనతో శారీరక సంబంధం పెట్టుకున్న వాళ్ళను చంపేస్తాడు. ఎందుకంటే వీళ్ళు వెంటబడుతూనే ఉంటారు, సాధిస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా అంటే అప్పటి వరకు ప్రేమగా ఉన్న వాళ్ళు ప్రేమతో కలిసి ఉన్న వాళ్ళు సాధారణంగా అంత స్థితికి దిగజారు. కేవలం శారీరక సంబంధం కోసమే ఒకరితో ఒకరు తిరుగుతున్న వాళ్ళలోనే ఇవి జరుగుతాయి. ప్రేమ వేరు, ఈ కాంక్ష వేరు, ఈ మోహం వేరు. ఈ కేవలం మోహంతో శరీరానికి అట్రాక్ట్ అయిన వాడు కొద్ది రోజులకి అయ్యేప్పటికీ అది ఒకటి, తర్వాత ఇది బయటకు వస్తే తన వివాహం పాడైపోతుంది. ఓకే, ఈ కేసులో ఇలా జరగచ్చు. అది చాలా కేసులో ఇట్లే జరుగుతుంది. ప్రేమ ఒప్పుకోలేదన్న కారణంతో చంపేస్తున్నా. ఇప్పుడు మనం ఢిల్లీలో శ్రద్ధ కేసు తీసుకున్నాం. సహజీవనం చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరు. కాకపోతే బాయ్ ఫ్రెండ్ మళ్ళీ అన్ని రోజులు అన్ని సంవత్సరాలు కలిసి సహజీవనం చేస్తూ ఉన్న ఆ మనిషిని చాలా దారుణంగా చంపేసి ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టాడు. అవి కూడా ఇంతేనండి. ఇది ఏది కానీ మనకు బయటకు వచ్చే కథ వేరు, అసలు జరిగేది వేరు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎందుకు ఇప్పుడు ఆ పరిస్థితి వస్తుంది? ఇక్కడెక్కడో వాళ్ళ మధ్యలో చెడుతుంది. కానీ అబ్బాయిలు మానసికంగా చాలా బలహీనులు, అమ్మాయిలు మానసికంగా అబ్బాయిల కంటే చాలా బలవంతులు. వాళ్ళు తట్టుకోగలుగుతారు. అబ్బాయి మాత్రం మానసికంగా చాలా బలహీనుడు, దానికి లొంగిపోతాడు. శారీరకంగా ఇన్ జనరల్ అబ్బాయిలు అమ్మాయిల కంటే బలంగా ఉంటారు, కానీ మానసికంగా దాన్ని భరించటం కష్టం వస్తుంది. అప్పుడు ఇంతకాలము తనతో తిరిగిన అమ్మాయి ఇప్పుడు తనకు దూరం అవుతూ ఉందంటే తట్టుకోలేడు. అప్పుడు వాళ్ళలో ఏమంటుందంటే, ఈ అమ్మాయి నన్ను ఇష్టపడకపోతే ఇంకెవరిని కూడా ఈ అమ్మాయిని ఇష్టపడకూడదు. ఇవి కూడా చేసేవాళ్ళు ఉంటారు. మీకు కొద్ది కాలం అగ్రికల్చర్ కాలేజీ హైదరాబాద్లోని రాజేందర్ నగర్లో ఒక ఇన్సిడెంట్ గుర్తుంటుంది. ఒకడు అమ్మాయి మొహం మీద యాసిడ్ పోసినాడు. తీరా వాడిని పట్టుకుంటే వాడు చెప్పింది ఒకటే, ఈ అమ్మాయి నాతో తిరిగి ఇంకొకటితో తిరుగుతూ ఉంది. యాసిడ్ పోసి కొద్ది మొహం అందవికారంగా చేస్తే వాడు దూరం వెళ్ళిపోతాయి, అప్పుడైనా ఈ అమ్మాయి నా దగ్గరకు వస్తుందని. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ కూడా వాళ్ళలో డెవలప్ అవుతుంది. ఎందుకండి అబ్బాయిలు మానసికంగా బలహీనులు. ఆ అమ్మాయి తనకు మాత్రమే సొంతం ఎలా ఉన్నగాక వేరే వాళ్ళకి దగ్గర కాకూడదు. అంటే ఇప్పుడు ఇది ఒక రకమైన పగలాగా మారిపోతుంది. ఇంతకాలం నాతో తిరిగిన అమ్మాయి ఈరోజు నాకు దూరం అవుతుందంటే తట్టుకోలేను. అప్పుడు అంతకుమునుపు ఉన్న ప్రేమ అభిమానం అంతా ఇప్పుడు పగ ప్రతీకారానికి మారుతుంది. సో ఆ ఉద్రేకంలో తనకు తాను ఏం చేస్తాడనేది కూడా తెలియనంత స్టేజ్కి వస్తాడు. ఎంతసేపు మైండ్లో ఆ అమ్మాయిని ఎలా అయినా ఏం చేయాలో అర్థం కాక
ఇచ్చేస్తూ ఉంటాడు. అవకాశం దొరికితే ఇంకా ముక్కలుగా నరకటం అనేది ఇది వచ్చేసి ఎవిడెన్స్ను మాయం చేయడం. మాయం చేయడానికి. వాళ్ళు ఎవరు కానీ అంత చిన్న చిన్న ముక్కలు చేయరు. లేదంటే కసిగా పొడిచి పొడిచి చంపుతారు, హింసించి చంపుతారంటారు. అది కసితో చేసేది. ముక్కలుగా నరకటం మాత్రం మామూలుగా శవాన్ని నరుకుతారు. అది ఎందుకంటే ఈజీ టు డిస్పోజ్ ఆఫ్, ఎవరికి అనుమానం లేకుండా ఒక్కొక్క పార్ట్ తీసుకెళ్ళి దీంట్లోనే ఎక్కువగా అట్లా ముక్కలుగా నరకటం జరుగుతూ ఉంటుంది. మనిషిని అలా అంటే చంపేసిన తర్వాత ముక్కలుగా నరకడానికి ఆ టైంలో ఆ మనిషికి ఏముంటుందండి మనసులో, మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, ఎలా చేయగలుగుతారు ఇది? అండ్ అంత ఈజీనా ముక్కలు ముక్కలుగా తీసేయడం మనిషిని? మనం జంతువును చంపితే దాన్ని ఎట్లా చేస్తాం కదా, ఇంకా అది దీనికి మనిషి కూడా ఒకసారి చంపాలనుకున్న తర్వాత శవము అయిపోయిన తర్వాత శవాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మాయం చేయటం కుదరదు, కొద్ది కష్టం. చిన్న చిన్న ముక్కలు తీస్తే ఏదో బ్యాగులో ఒక్కోసారి ఒక్కోటి తీసుకొని పోయి చేస్తారు. అవి మామూలుగా బాత్రూమ్లోకి పోయిన తర్వాత రంపం కానీ కత్తి ఉన్న పెద్ద కత్తి వాటితో నరికి ముక్కలు చేస్తారు. తర్వాత అదంతా కూడా శుభ్రం చేస్తారు వాటర్తో కడిగి. ఇంకా వీటిని ఒక ప్లాస్టిక్ సంచిలో పెట్టి దాన్ని మళ్ళీ ఇంకొక వేరే సూట్ కేసులోనే ఇంకో దాంట్లో పెట్టి తీసుకెళ్ళి దూరంగా పారేస్తారు. అవి ఉంటుంది. అప్పుడు ఎవరికి ఆనవాళ్ళు దొరకదు అనేసి. మీకు పింకీ మర్డర్ కేసు గుర్తుంటే, ఒకవేళ గర్భవతి ఆమె, సో భర్తే ఆమెని చంపేస్తాడు. చంపేసిన తర్వాత మీరు చెప్పినట్టు ఇందాక బాత్రూంలోకి తీసుకెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. గర్భవతి మళ్ళీ అదే గర్భవతి అంటే ఎందుకు, ఏ అనుమానం వచ్చి ఎందుకు చంపాడు, ఎవరి కోసం చంపాడు? అదే అదే ఇతను ఇంకొక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో ఉన్నాడు, ఈయన దగ్గరకు వచ్చి ఉండడం ఇబ్బందికరంగా మారిన కారణంగా ఆమెను చంపేస్తాడు. అదే ఇక్కడ ఏదో ఒక కారణం ఉంటుంది. ఈమెను ఎలాగైనా వదిలించుకోవాలా, వదిలించుకోవడానికి సరైన కారణం తెలీదు. ఎందుకంటే ఆమె ఫెయిత్ఫుల్గా ఉంది. సో అటువంటి వాళ్ళని వదిలించుకోవడానికి అప్పుడు కట్టుకున్న భార్యను కూడా ఇలా చంపేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. ఎందుకంటే ఆమెను ఇంకెలా వదిలించుకోవాలో తెలీదు. విడాకులకు పోదామంటే ఆమె మీద కేసు పెట్టడానికి లేదు, ఎందుకు అవసరం లేదు, నీ పెళ్ళి ఎందుకు అనేది సరైన కారణం చూపించాలి కోర్టులు. సో అది చూపించలేరు. అమ్మాయిని అడిగితే తన భర్తతోనే ఉండాలంటుంది. కానీ వీడికి ఏంటంటే ఇంకొక అమ్మాయి చాలా అట్రాక్టివ్గా దగ్గరికి అవుతా ఉంది. ఈ అమ్మాయి పెద్దలు కుదిర్చిన పెళ్ళి ఉండొచ్చు. సో పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో చాలాసార్లు ఏంటంటే వాళ్ళు ఏదో కాపురం చేస్తారు సొసైటీ కోసరం. ఇంకొక అమ్మాయి తన మనసుకు నచ్చిన అమ్మాయితో పరిచయం ఏర్పడినప్పుడు ఈమెను ఎట్లన్నా చేసి వదిలించుకోవాలనుకుంటారు. అట్లా చాలామంది అటు భార్య తనను పూర్తిగా నమ్మినాను ఇలా చంపుతూ ఉంటారు. సో ఇది ఒక మానసిక దౌర్బల్యం వీళ్ళు. మనం ముందుగానే ఏమన్నా గుర్తించగలుగుతామా అండి? ముందుగా మనం గొడవలు పడుతూ ఉంటే అమ్మాయి తన తల్లిదండ్రులకు కానీ ఇంకోరికి చెప్పుకుంటే వాళ్ళు ఇంటర్ఫియర్ అయితే వీళ్ళ మధ్యలో గొడవలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ గొడవలు అంటే ఇప్పుడు భర్త భార్యను చంపుతున్న ఈ కేసెస్లో జనరల్గా గొడవలు సహజం, పంచాయతీలు సహజం. అయితే అది చంపే వరకు వస్తుంది అని ఏ భార్య అనుకుని అక్కడ ఉండదు కదా, అంటే ఎక్స్పెక్ట్ చేయదు. కానీ ఏమైనా కొన్ని లక్షణాలు కనిపిస్తాయా చంపే ముందు? కానీ మనం ఏమైనా గుర్తించగలమా? దాని నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉంటుందా ఆడవాళ్ళకి? అవేమి కనపడవండి. నా మనసులో ఏముందో మీకు తెలియదు, మీ మనసులో ఏముందో నాకు తెలియదు. నేను ఎప్పుడు క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటే మీ జాగ్రత్తలు మీరుంటారు, నా జాగ్రత్తలు నేనుంటాను. అవి ఏం బయటపడవు. ఏదో చిన్న చిన్న మాట అనుకుంటారు, ఇప్పుడు తగులాడుకుంటారు. కానీ వీడి లోపల ఇంత భయంకరమైన ఆలోచనలు పెట్టుకున్నాడు అనేది బయటపడవు. పడితే ఆమె ఉండదు, భయపడి పారిపోతుంది. అది వచ్చింది. ఇక్కడ నమ్మించి గొంతు కోయటం, ఆ స్టేజ్కి రాకుండా అంతగా హింసించకుండా. ఎక్కువ హింసిస్తామంటే పక్కింట్లో కన్నా పోతుంది, బంధువులు లేకపోతే వాళ్ళకి చెప్తుంది నా భర్త నన్ను ఇట్లా కొడుతున్నాడు తిడుతున్నాడని. వాళ్ళు కూడా ఈమె రిస్క్కి వస్తారు, అది ఉంటుంది. కానీ చెప్పదు, అంత చేయలే అనుకుంటుంది. అంటే ఒక విధంగా ఈమె నమ్ముతుంది వాడిని. ఇంకా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ డిస్పోజల్ అన్నది చాలా ఈజీ అండి. ఒకసారి మనిషిని అట్లా ముక్కలుగా చేసిన తర్వాత
ఎందుకు అందరూ ఈ మధ్య కాలంలో ఈ ఇలా మధ్య ఏం ప్రవర్తిస్తున్నారు? లేదండి. అదే ముందు నుండి ఉంది, ఈ మధ్య మాకు ఎక్కువ కనిపిస్తుంది మీడియా వల్ల. మీడియా యాక్టివ్గా ఉందని బయటకు వస్తున్నాయి. ఎస్. ఇప్పుడు మీరు చెప్తా ఉండే ఇన్సిడెంట్సెస్ అప్పట్లో జనాభా 30 కోట్లు దాటలేదు. అప్పట్లో చాలా జరిగినాయి. ఇప్పుడు 145 కోట్లకు వచ్చింది ఈ జనాభా. సో ఇప్పుడు కూడా అంతే శాతం జరగటం లేదు. మీరు జనాభాతో పోల్చుకుంటే ఇప్పుడు జరుగుతూ ఉండే కేసులు ఎక్కువ ఉంటాయి, కానీ దాంట్లో శాతం తీసుకుంటే తగ్గినాయి. ఇప్పుడు ప్రజలు ఏంటంటే వేరే మార్గాలు ఆలోచిస్తున్నారు వదిలించుకోవడానికి ఎక్కువగా. కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. మెచ్యూర్డ్ కానీ కాదు, నేను జైలుకి వెళ్ళి కూర్చుంటాను కదా, దానికంటే ముందే ఏదో ఒకటి టార్చర్ చేస్తారు వదిలి వెళ్ళిపోయేట్టుగా. అక్కడ ఇంకా విడాకులు తీసుకుంటారు, ఏదో ఆమెకు భరణం ఇమ్మంటే ఇస్తారు, వదిలించేసుకుంటారు. ఇప్పుడు ఇలా ఆలోచిస్తారు. మార్గాలు ఉన్నాయి. ఇంకా కొద్దిమంది ఏంటంటే ఎక్కువగా ఇటువంటి హత్యలు జరిగేది లోయర్ సోషియో ఎకనామిక్ దాంట్లోనే. అక్కడ ఏంటి తాగుడుకు అలవాటు పడుతున్నారు, ఇల్లిటరసీ ఉంది ఎక్కువగా, అంటే సెమీ లిటరసీ ఉంటుంది అదనడానికి. రెండవది ఈ కాలంలో జాబ్స్ పెద్ద ఆదాయం రావటం లేదు. ఒకప్పుడు ఐటీ జాబ్స్ అంటే చాలా ఎక్కువ శాలరీ వచ్చేది అనుకునేవాళ్ళు, ఇప్పుడు 10,000 నుంచి 20,000కే వస్తున్నారు. అట్లే డాక్టర్స్ అంటే ఒకప్పుడు అనుకునేవాళ్ళు, వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి చదివితే ప్రైవేట్లు కానీ ఎక్కడ కానీ, వాళ్ళకి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ట్యూటర్స్గా జాయిన్ అయితే 30,000 ఇస్తున్నారు. ఇంకా ఎలా బ్రతకాలా? వాడిని పెళ్లి చేసుకునే అమ్మాయికి కూడా వీడు డాక్టర్ కదా అని చేసుకుంటుంది. తీరా అక్కడికి పోతే ఆటో నడుపుకునే ఆటో డ్రైవర్కి వచ్చినంత కూడా వీడికి రాదు. ఇక్కడ చాలా ఫ్రస్ట్రేషన్ లేకపోయి ఇదంతా అనేక రకాలైన ఫ్రస్ట్రేషన్స్ వాళ్ళ మనసులో ఉద్రేకానికి గురి చేస్తున్నాయి. అప్పుడు చిన్న వాళ్ళ ఇద్దరి మధ్య ఏదన్నా వచ్చినా కూడా అది ఎగ్జాజరేటే కనపడుతుంది, క్షణికావేశానికి వస్తారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, రీసెంట్ కేసు గురించి ఒకసారి మాట్లాడతాం. వైజాగ్ నేవీలో పనిచేసే అతను రవీందర్, అతను మౌనికని చంపేశాడు. తన ఫ్రెండ్ ఇంటికి పిలిపించి, భార్య లేని టైంలో, భార్యను పుట్టింట్లో ఉన్న టైంలో భార్యను పుట్టింటికి పంపించిన తర్వాత ఈమెను పిలిపించి చంపేసి ముక్కలు ముక్కలుగా చేసేసాడు. సో జనరల్గా గురుమూర్తి కేసును కూడా తీసుకుంటే మీర్పేట్ మనం, అతను ఆర్మీలో పనిచేశారు. అంటే వీళ్ళు ఏమైనా సున్నితత్వం కోల్పోతూ ఉంటారా? ఆర్మీ, నేవీ ఇట్లా ఇలాంటి జాబ్స్ చేస్తున్న వాళ్ళలో సున్నితత్వం ఏమన్నా ఉండదా? ఆర్మీలో, నేవీలో ఇక్కడంతా పనిచేసే వాళ్ళకు కొత్త ఐడియాస్ వస్తాయి, బాడీని ఎట్లా వదిలించుకోవాలనేది. మిగతాదని కాదు, కానీ క్రూరత్వం వీళ్ళేం వార్పరెంట్కి పోయి పని చేయరు. ఏదో ఇక్కడ పని చేస్తారు, బయట ఉండి కూలి చేసేదానికి బదులు అక్కడ కూలి చేసినట్టే ఉంటుంది వీళ్ళ పనులు. పెద్ద వార్ఫరెంట్కి ఏం పోరు. కానీ వీళ్ళు ఏంటంటే ఏవో ఎక్స్పెక్టేషన్ చేస్తారు, దానికి తగినంతగా ఉండదు. రెండవది ఆర్మీలోకి పోతే అక్కడ వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు భార్య కొద్దిగా విసిగించినా కూడా తట్టుకోలేకపోతారు. దాన్ని కూడా ఇలా అవుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే ఇది చంపటానికి ముక్కలు చేస్తామని చంపరు. చంపిన తర్వాత శవాన్ని ఎట్లా వదిలించుకోవాలంటే ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఉంది, ఆలోచించే జ్ఞానం ఉంది. ఎవరికి అనుమానం లేకుండా ఎలా డిస్పోజ్ ఆఫ్ చేయడానికి అన్నప్పుడే ఇలా ముక్కలు చేస్తారు. రెండవది ఒకటి ఈ వైజాగ్ కేసే తీసుకుందాం. మోనిక, రవీందర్ వాళ్ళిద్దరిని ఎవరు కలిపారు? ఈ యాప్. అది కూడా ఏం యాప్? అది ఆన్లైన్లోనే, దాని పేరే ఉండేది, జస్ట్ గుర్తుకు రావటం లేదు. అది ఒక దరిద్రమైన యాప్. ఆ యాప్ అదేంటి, ఇద్దరు స్ట్రేంజర్స్కి ఒకరికొకరు దగ్గర కావడానికి, వాళ్ళు దగ్గర కావడానికి ప్రయత్నించినప్పుడు, ఇప్పుడు నన్ను గురించి మీరు మిమ్మల్ని గురించి నాకు తెలిసినప్పుడు దగ్గర కావటం మీరెవరో నాకు తెలియదు, నేనెవరో తెలియదు. సో వీటిల్లో దగ్గరికి వెళ్తున్నారంటే ఆ యాప్ కూడా, దాని పేరు జస్ట్ ఐ హ్యావ్ ఫర్గాటన్. అది ఉండేది ఇటువంటి వాటి కోసరం. ఇక్కడ ఎవరికి వాళ్ళు ముందు పరిచయం అయిపోయి మీ గుణం నాకు, నా గుణం మీకు తెలిసిపోవటం లేదు, ఏదో పరిచయం అయిపోయినా పోతున్నారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ ప్రేమలు, ఆన్లైన్ ప్రేమలు, ఆన్లైన్ పెళ్ళిళ్ళలో వీళ్ళకు ఒకరినొకరి గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం కుదరదు. కేవలం ఫిజికల్ అపియరెన్స్కి అట్రాక్ట్ అవుతారు. అది ఒకసారి అది కానీ శారీరక సంబంధానికి కానీ వచ్చిందంటే
ఇంక గ్రాడ్యువల్గా మోజు తగ్గిపోతుంది. అది మేము ఆడపిల్లలు కూడా కొద్దిమంది అంటారు, వీఆర్ ఇన్ లివింగ్ రిలేషన్షిప్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ అంటాడు. ఇప్పుడు జడ్జిలు కూడా ఇస్తామండి ఇది అడ్వైజ్ ఏంటి, నువ్వు ఎంత క్లోజ్ అయినా దానికి ఒక హద్దు పెట్టుకో. వాడు లివింగ్ రిలేషన్షిప్ కావాలంటే పెళ్లి చేసుకోమన్నాడు, పబ్లిక్గా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. రిజిస్టర్ మ్యారేజ్కి ఏంటి కావాలా, అబ్బాయి తరపున ఒకరిద్దరు అమ్మాయి తరపున ఒకరిద్దరు సాక్షి సంతకాలు చేస్తే చాలు, అంతే కదా మాగత. అది ఎప్పటికీ వాళ్ళకి పెళ్ళి అయిందనే సంగతి తెలుస్తుంది. అలా లేకుండా లివింగ్ రిలేషన్షిప్ ఉండదు. అది ఎంత భయంకరంగా ఉంది. దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించింది లివింగ్ రిలేషన్షిప్. ఈ మధ్య మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అంటే వైద్య నిబంధనల ప్రకారము గర్భస్రావం చేయటం తెలుగులో చెప్పాలంటే, దానికి ఇంత మునుపు ఒక కారణం వచ్చేసి వాళ్ళకి పెళ్ళైన జంటలో వాళ్ళలో ఇద్దరులో ఒకరు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రొసీజరు, అది కూడా ఇంకా మాకు ఇంకొక వ్యక్తి రాకూడదు ఈ కుటుంబంలోకి, ఇద్దరు చాలు అనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఆఖరి పిల్లకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వయసు వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ. ఇంకా సాటిస్ఫై అయితే పర్వాలేదు బాగుండారనుకున్నప్పుడే పర్మనెంట్ మెథడ్స్కి వెళ్తారు. అంతవరకు టెంపరీ మెథడ్స్ ప్రొడ్యూస్ చేస్తారు. దానికి ఏముండేది, విత్ ద ఇంటెన్షన్ టు లిమిట్ ద సైజ్ ఆఫ్ ద ఫ్యామిలీ వన్ ఆఫ్ ద స్పౌజెస్ ప్రాక్టీసెస్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రొసీజర్ అనేసి. ఇప్పుడు అది తీసేశారు. అది లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నా సరే వాళ్ళకు కూడా చేయొచ్చు అనేసి మొన్న రీసెంట్గా. సో ఇలా ఇప్పుడు ప్రభుత్వమే దాన్ని కూడా అఫీషియల్గా రికగ్నైజ్ చేసింది. అట్లా పెళ్లి కాని అమ్మాయి కూడా ప్రెగ్నెన్సీ వస్తే ఇటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ ప్రొసీజర్ ఫెయిల్ అయితే చేసుకోవచ్చు అన్నారు. సో అంతకుమునుపు 71 నుంచి ఉన్న దీంట్లో ఈరోజు ఈ మార్పు రీసెంట్గా తెచ్చారు కొత్తగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో ఇక్కడ ప్రభుత్వమే గుర్తిస్తుంది వీటిని. సో దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్ల పోషణ ఎవరు చూసుకోవాలా, యాక్చువల్గా మగవాడి మీద పడుతుంది. ఎందుకంటే పుట్టుకు కారణం, వీడు పుట్టుకు కారణం అంటే వీడు ఏం చేస్తాడు, నేనే కాదు ఇంకెంతమందితో తిరుగుతూ ఉన్నది నేనని గ్యారంటీ ఏంటి, డిఎన్ఏ టెస్ట్ పొమ్మంటా ఉంది. ఆ డిఎన్ఏ టెస్ట్ అడిగితే పోదు, దానికి పెద్ద ప్రొసీజర్ ఉంది, కోర్టు ఆర్డర్ ఇస్తేనే చేస్తారు, లేకపోతే చేయడానికి లేదు. ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇక్కడ సమాజంలోనే మార్పులు వస్తూ ఉన్నప్పుడు ఈ ఎథిక్స్ మోరల్స్ వీటి మీద గవర్నమెంట్లే సమాజాన్ని పక్కదారి పట్టిస్తూ ఉంటే ఏం చేయమంటారు. ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో ఉంది, మీరు తాగి చావనరా మాకు పైసలు కట్టండి చాలు అంటున్నారు. ఒక వ్యక్తి తాగుడుకు అలవాటు పడితే ఆ తాగుడు మన మైకంలో విచక్షణ కోల్పోతాడు. ఇవన్నీ అలవాట్లు వస్తాయి. తర్వాత ఇది కానీ ప్రెగ్నెన్సీ వచ్చి కానీ లేకపోతే ఇంకొక ఇంట్లో వాడికి రెగ్యులర్ పెళ్లి చేయాలన్నప్పుడు ఇది బయటపడితే అడ్డు వస్తుంది అనుకున్నప్పుడు కూడా అడ్డు దించుకోవడానికి ఈ అమ్మాయిని చంపేస్తాడు. ఇవన్నీ ఉంటుంది ఇదంతా కూడా. జనరల్గా అది వైజాగ్ది డేటింగ్ యాప్ అట. ఎప్పుడన్నా విన్నాము డేటింగ్ యాప్ అనేది ఇంతకు మునుపు, ఇప్పుడిప్పుడు వస్తుంది వాళ్ళు డేటింగ్ పోవటం. ఇది వెస్ట్రన్ కల్చర్లో ఉంది. ఈ వెస్ట్రన్ కల్చర్లో ఏంటంటే తల్లిదండ్రులు అబ్బాయికి అమ్మాయిని కానీ అమ్మాయికి అబ్బాయిని చూసి కానీ పెళ్లి చేయరు. వాళ్ళిద్దరూ వాళ్ళకి కాబోయే పార్ట్నర్ను వెతుక్కోవాలా. ఆ వెతుక్కునేటప్పుడు వాళ్ళు డేటింగ్ చేయటం కూడా అలవాటు ఉంది. ఇద్దరు కలిసి బ్రతకండి, తర్వాత ఒకరికొకరు నచ్చితేనే పెళ్లి చేసుకోండి లేకపోతే లేదని. ఈ డేటింగ్ టైంలోనే పిల్లలు కనటం కూడా జరుగుతూ ఉంది, సింగిల్ ఉమెన్ అనేసి. ఈ టైపులో కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం అదే కల్చర్ని ఇండియాలోకి తెచ్చుకుందామా, దీన్ని ప్రోత్సహిస్తున్నాయి గవర్నమెంట్లు కూడా, దాని మీద ఏ కంట్రోల్ లేదు. అంటే పెద్దలు కుదిర్చిన పెళ్లిల్లో కూడా చంపుకోవడాలు నరుకోవడాలు ఇవన్నీ జరిగాయిగా. అవి కొన్నే జరుగుతాయి. ఎందుకంటే పెద్దల గురించిన పెళ్ళిళ్ళు సొసైటీ వాళ్ళని కేర్ తీసుకుంటుంది, ఇటుపక్క అటుపక్క. వీళ్ళకి అక్కడ సొసైటీ కోసం భయపడతారు. వీళ్ళెందుకు వీళ్ళు తిరిగేప్పుడు వీరికి ఎవడంటేనూ లేదు. ఇటుపక్క అమ్మ నాన్నలకు కానీ అటుపక్క అమ్మ నాన్నలకు కానీ బంధుమిత్రులతో సంబంధం లేకుండా ఉంటున్నారు. అప్పుడు ఏ చిన్న గొడవలు వచ్చినా కూడా వీళ్ళిద్దరూ ఎంత దారుణానికైనా వడగట్టడంలో వెనుకాడడం లేదు. ఇంకా ఈ మధ్య కొత్తగా భార్య వేరే వాడితో ప్రేమలో పడినప్పుడు భర్తను చంపుతుంది.
భర్తనే కాకుండా కన్న బిడ్డలను చంపుతూ ఉంది. కన్న బిడ్డలను ఒక తల్లి చంపుతుందనేది ఎప్పుడు కానీ వినలేదు ఇంతకు మునుపు. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. అంటే ఇది సొసైటీలో వస్తున్నటువంటి దౌర్భాగ్యమైన మార్పులకు ఇదంతా కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి ఎవరిని బ్లేమ్ చేయాలా? సొసైటీని బ్లేమ్ చేయాలా? ఒక తల్లి 3 పిల్లల్ని కూడా చంపిన అదే ఇన్సిడెంట్ చంపి మనం ఎందుకు చూసాం. ఇంకొకటితో ఉండాలా? ఇక్కడ హస్బెండ్తో కాకుండా ఆ పేరమరితో ఉండాలా? వాడితో అట్రాక్షన్ ఎన్ని రోజులు ఉంటుంది? మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఇంకొకటితో ఏర్పడితే వీడు చంపుతుందో లేదో తెలీదు. వాడికి ఇంకొక అమ్మాయి దొరికితే ఈ అమ్మాయిని వదిలేస్తాడు. ఇవి రోజు రెగ్యులర్గా జరుగుతాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకు ముందు లేదు, తల్లులు సారీ, బిడ్డల్ని చంపడము అది ఇంతకు మునుపు వెలుగులేకి రావటం లేదు. ఇప్పుడు మీడియా యాక్టివ్గా ఉంది కాబట్టి అప్పుడు జరిగినాయి. తల్లులు బిడ్డల్ని చంపుకోవడం అప్పటి నుంచి అప్పుడు కూడా ఉండదు. వదిలించుకోవాలంటే ఇవన్నీ ఇప్పుడు ఉండదు. ఇంకోటి, తల్లి బిడ్డల్ని ఎందుకు చంపుతుందంటే వీడిని భర్తను వదిలేసిపోయేటప్పుడు తన తర్వాత ఈ బిడ్డల గతి ఏంటి? వీళ్ళు ఏమైపోతారు? ఎందుకంటే తల్లి ఇలా వదిలేసిపోయిందంటే సమాజం ఆ బిడ్డలను కూడా చిన్న చూపు చూస్తుంది. ఎంతసేపు మనము పెదవుల చివరి నుంచి అయ్యో అంటాం కానీ నిజంగా హృదయం నుంచి అయ్యో అనేది రాదు. వాళ్ళు నిర్లక్ష్యానికి గురి చేస్తారు. ఇంకోటి, ఆ భర్త కానీ బ్రతుకుంటే వాడు ఇంకొక ఆమెను చేసుకుంటే పుట్టింట్లో ఈ పిల్లలు వాళ్ళ ఇంట్లోనే బానిసలు అయిపోతారు. ఇవన్నీ కూడా అవి ఆలోచించిన తర్వాతనే తల్లి తన పిల్లలను చంపుతుంది. ఈవెన్ ఆత్మహత్య చేసుకోవాలనే ప్రతి చోట తల్లి బిడ్డలకు విషమిచ్చి చంపిందనో గొంతు నూలుము చంపిందని అంటున్నారు. ఆమె అక్కడ చంపటం ఆ పిల్లల మీద ప్రేమతో. తన తర్వాత ఈ పిల్లలు అనాథలు అయిపోతారు, దుర్భరమైన బ్రతుకుతారు. దాని నుంచి వీళ్ళకి విముక్తి కలిగించాలంటే చంపాలనుకుంటుంది. ఇది ఒక భయంకరమైన మనస్తత్వం. అండ్ ఆ రీసెంట్ కేసు చూసారండి. అంటే ఇంటర్ చదువుతున్న పిల్లల్ని తీసుకెళ్ళి తల్లి రైల్వే స్టేషన్లో అలా ట్రైన్కి ఎదురొడ్డి నిలబడి 3 అలా చనిపోయారు. అంటే ఆమె సింగిల్ మదర్గా అంటే ఉన్నా కూడా ఎక్కడో ఉన్నాడు, వాళ్ళ భర్త ఎక్కడో పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఒంటరితనం ఆమెను అలా చేయించిందా? ఆ క్షణానికి ఇంటర్ చదువుకునే పిల్లలు ఆపలేకపోయారా వాళ్ళ అమ్మని? వద్దమ్మా మనం ఉందామనో లేకపోతే ఇంకేదో ఏం జరుగుంటుందంటారు ఆ కేసులో? అక్కడ ఆ పిల్లల మైండ్ సెట్, తల్లి మైండ్ సెట్ ఒకే రకంగా ఉంది. బేగంపేట దగ్గర ఒక తల్లి 2 పిల్లలు చనిపోయి శవాలుగా కనిపించారు. ఆఖరికి చూస్తే వాళ్ళు బయట వచ్చేవాళ్ళు కాదు. ఏ రోజు చంపిండేది ఏంటంటే బయట నుంచి వేసిన న్యూస్ పేపర్స్ వేసి దాన్ని బట్టి ఆఖరి న్యూస్ పేపర్ బయట ఎక్కడుంది మొదట ఆ రోజుకి అప్పుడు అయిండొచ్చు అనుకున్నారు. వాళ్ళు 3 కూడా ఇంట్లోనే ఉండి ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటూ ఉండడం అనేది ఏంటి? తర్వాత ఇంటికి ఒకటి దొంగతనానికి పోతే వీళ్ళ శవాలు కుళ్ళిపోతూ ఉండే స్టేజ్లో కనపడ్డాయి వాడికి. ఇలా ఈ మెంటాలిటీ కూడా ఇది ఎంత సైకాట్రిక్ మెంటాలిటీ. వీళ్ళు బయట రారు. వీళ్ళందరూ ఒకే టైప్ ఆఫ్ మైండ్ సెట్లో ఉంటారు. లేకపోతే ఆ ఇంటర్మీడియట్ చదివే పిల్లలు, హై స్కూల్లో చదివే పిల్లలు పారిపోతారు కదా ప్రాణభయంతో. అది కూడా చేయలేదంటే ఏంటి? అంటే అమ్మ ఏం చెప్తే అది అమ్మ చెప్పినట్టు వాళ్ళు వింటారు. వాళ్ళకి ఏం జరుగుతూ ఉందో కూడా తెలియదు మైండ్ సెట్తో. సో దీంట్లో అట్లా ఉండిపోతారు, ఒక ట్రాన్స్లో ఉండిపోతారు. ఇవి జరుగుతాయి. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఈ ట్రాన్స్ని గమనించగలరా? గమనించటం అనేది వాళ్ళకి దగ్గరగా ఉండే వాళ్ళు మాత్రమే చూస్తారు కానీ అందరూ చూడలేరు. ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి? అంటే వాళ్ళు మైండ్ సెట్ ఎట్లా తిరుగుతున్నారు ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తేనే వింత ప్రవర్తన బట్టి వాళ్ళు ఊహించుకోవాలి ఏం జరగబోతుంది అనేసి. రెండవది, వీళ్ళు వేరే వాళ్ళతో మాటలు ఉంటే ఆ మాటలను బట్టి తెలుస్తుంది. వీళ్ళు పూర్తిగా ఐసోలేట్ అయ్యారనుకోండి ఇంకా వాళ్ళతో మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. ఇప్పుడు కోవిడ్ టైంలో మదనపల్లిలో హారిబుల్ 2 పిల్లలు చనిపోయారు. వాళ్ళదేంటి ఆ మైండ్ సెట్ అటువంటిది. వాళ్ళు దేవుడితో మాట్లాడుకుంటూ ఉన్నామనేసి ఆ దేవుడు మమ్మల్ని రమ్మంటున్నాడని పెద్ద పెద్ద చదువులు చదువుకుని చాలా మంది విద్యార్థులకి వాళ్ళు చదువులు చెప్తున్నారు. వాళ్ళు స్కూల్లో టీచరు, వాళ్ళ హస్బెండ్ ఇంకొక కాలేజీలో అక్కడే జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్, 4 కూడా ఇటువంటి మెంటాలిటీకి పోయినారు ఆ దైవభక్తి పేరుతో. వాళ్ళకి ఏంటది 4 పిచ్చోళ్ళు అయిపోయినారు. అక్కడ తల్లిదండ్రులు, ఇక్కడ పిల్లలు కూడా. సో దీంట్లో ట్రాన్స్లో ఉంటారని చెప్తున్నారు. ట్రాన్స్లో నొప్పి తెలీదా? ఎందుకంటే మదనపల్లి కేసులో చాలా దారుణంగా
అదే చంపేశారు. వీళ్ళు ట్రాన్స్ అంటే దాంట్లోకి వెళ్ళిపోతారు ఇంకా దైవంతో. మేము చస్తాం, దేవుడి దగ్గరికి వెళ్తాం. మేము చనిపోతే కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాం. మామూలు చావు కోసం వెయిట్ చేస్తే ఎన్నేళ్ళు ఉండాలను, దానికంటే ఇలా తొందరగా వెళ్ళిపోవాలా. ఇది చాలా మంది అంటే ఇప్పుడు మదనపల్లి కేసులో మళ్ళీ వాళ్ళు పుడతారు అన్న పుడతాము, యాంగిల్ అప్పుడు ఒకటి బయటకు దేవుడికి వచ్చింది. దగ్గరగా ఉంటాము అని భ్రమలేకి వాళ్ళు వచ్చారు. ఆ భ్రమ ఎట్లా కల్పించబడింది, ఎవరు కల్పించారు, మనకేం ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇట్లా వీళ్ళు దేనికైనా తెగిస్తారు అక్కడ పూర్తిగా నమ్మినప్పుడు. ఇంకో చోట మొత్తం కుటుంబం అంతా ఊరేసుకుని చనిపోయిన ఇన్సిడెంట్. అది సూసైడల్ ప్యాక్ట్ అంటారు. అందరూ ఏవో ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉంటారు, తల్లిదండ్రులు చనిపోవాలనుకుంటారు. వాళ్ళ కుటుంబ పెద్ద మళ్ళీ తిరిగి వస్తారు, మమ్మల్ని కాపాడతారన్న ఒక ఉద్దేశంతో అది కూడా కాదు, ఇక్కడ ఆ కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకునేది వాళ్ళు పూర్తిగా అప్పుల్లో మునిగిపోతారు. అప్పుల్లో మునిగిపోయినప్పుడు ఇంకా దిక్కు తోచదు. అప్పులు ఇచ్చినవాడు ఊరుకుంటాడు, ఇంటికి వచ్చి తిడతా ఉంటారు, బంధువులు పక్కన తిడతారు. ఆ బాధలు పడలేక పెద్దలు సావాలనుకుంటారు. అప్పుడు పిల్లలు కూడా ఇంకా తండ్రి తల్లి పోతే మేము అనాథలం అయిపోతాం, మాకు మాత్రం ఈ బ్రతుకు ఎందుకు అనుకొని వాళ్ళతో పాటు వీళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటారు. ఇది జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఏంటి, ఈ ఫైనాన్షియల్ అన్నిటికంటే అతి భయంకరమైన ప్రాబ్లం, మెంటల్ ప్రాబ్లం వచ్చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లం. అప్పులు చేయటం, అప్పు చేస్తే వీధిలోకి పోగలడు. కనపడినోడు కూడా అంత మునుపు బంధుమిత్రులైనా వీళ్ళని ఎవరిని కానీ చూస్తూనేటే వాళ్ళ మొహాన్ని ఉంచేసిపోతాడు. ఇంకెప్పుడు ఇస్తావురా అనేసి, వీడికి ఇవ్వగలిగే శక్తి లేదు. ముందు అప్పులు ఇచ్చేవాడు తప్పు. వాడు ఏ స్టేజ్ లేకపోతున్నాడు, వాడు అడిగితే కూడా ఎలా ఇస్తావు నువ్వు? వాడికి రీపేమెంట్ కెపాసిటీ ఉందా లేదా? ఇంకా ఎవరి దగ్గర తీసుకున్నాడు అనేసి మళ్ళీ ఇక్కడ అప్పులంతా వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గరనే చేస్తారు. తెలిసిన వాళ్ళ దగ్గరనే చేసినప్పుడు ఇంకో కూడా అప్పు ఇచ్చింటాడు కదా. వీళ్ళకి మొదట ఏంటంటే వడ్డీ సక్రంగా ఇస్తూ ఉంటాడు. ఆ వడ్డీ బాగా వస్తూ ఉంది కదా, నేను ఇంట్లో పెట్టుకొని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో ఇస్తే అక్కడ ఇచ్చేదానికంటే ఇక్కడ నెలకు 4 రూపాయలు 3 రూపాయలు ఇస్తున్నారని దీనికి ఆశపడతారు. బ్యాంకులో పెట్టుకుంటే మీకు రూపాయి వడ్డీ వస్తుంది, అంటే 12% పర్ ఇయర్. ఇక్కడ పెట్టుకుంటే 2 రూపాయలంటే 24%, 3 రూపాయలంటే 36%, 4 రూపాయలంటే 48%. దీనికోసం ఇప్పుడు నా దగ్గర బ్యాంకులో పెట్టుకోవటం ఎందుకని అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉండే అమౌంట్ని కూడా తీసుకొని వచ్చి వీళ్ళ చేతిలో పెడతాను. అప్పుడు ఆలోచించాలి, నేను కూడా ఇంకోటికి అది ఇచ్చేటప్పుడు వాడికి అంత ఇవ్వగలిగే కెపాసిటీ ఉంటే ఇది ఎట్లా పోతుంది. రెండోది ఏంటి, బిజినెస్ చేయడానికి కావాలంటున్నాడు. నువ్వు బిజినెస్ చేయడానికి అది ఉంటే ఇంకోటి పైసలు ఉండేవాడు ఆ బిజినెస్ ఎందుకు చేయడు? ఇంకోటి స్థలం కొనడానికి రేపు పొద్దున్నే అమ్మిస్తానంటాడు. స్థలం కొనడానికి అమ్మిస్తే దీంతోపాటు దానికి రేటు పెరిగినప్పుడు అది ఎప్పుడు పెరుగుతుందో అప్పటికి నీ తెచ్చుకున్న అమౌంట్ వడ్డీ ఎంత అవుతుందో ఆలోచిస్తావా? అంత రేటు పెరుగుతుంది అనుకుంటే అమ్మేవాడు ఎందుకు అమ్ముతాడు? సో ఇవన్నీ ఆలోచించరు. ఎంతసేపు గ్రీడీనెస్, అత్యాశ. ఆశ ఉండొచ్చు, అది అత్యాశకు పోతే ఇవన్నీ వస్తాయి. డబ్బు మెయిన్ రీజన్. అంతా డబ్బు, అంతా ఏదైనా కానీ ఇవి డబ్బు చుట్టూనే తిరుగుతాయి మెయిన్గా. ఇంకోటి వ్యసనాలకు బానిస కావటం, తాగుడుకు. ఆల్కహాల్ అంత దరిద్రమైన వ్యసనం ఇంకోటి ఉండదు. మన వాళ్ళు పోయి ఏదో ఉత్ప్రేరకాలు తీసుకుంటారన్నారు, దానివల్ల జరిగేది ఏమీ లేదు. యాంఫెటమిన్స్ అనేసి మేము స్టూడెంట్స్గా ఉన్న రోజుల్లో మా ఫ్రెండ్స్ కొద్దిమంది ఎగ్జామ్ దగ్గరకు వచ్చేంత వరకు చదవకుండా మైండ్ యాక్టివ్గా ఉంటుందని రోజు నైట్ టైం ట్యాబ్లెట్ వేసుకొని నైట్ అంతా నిద్రపోకుండా చదివేవాళ్ళు. వాళ్ళకి చదివేంతసేపు ప్రతి ఒక్కటి బాగా వచ్చింది అనుకుంటారు. మరుసటి రోజు ఎగ్జామినేషన్ లేకపోయి కూర్చున్నప్పుడు కన్ఫ్యూజన్ పోయి సరిగా ఎగ్జామ్ రాయలేరు. కానీ ఇంత ఆలోచన కడుపు ఉండదు. నేను బాగా చదవాలా, ఇంతకాలం నెగ్లెక్ట్ చేశాను, ఇప్పుడు అంతా చదవాలా. ఎంత చదవాలంటే ఎంతసేపు మీరు చదువుతారు, మీ కాన్సన్ట్రేషన్ ఎంతసేపు ఉంటుంది, చదివేందుకంతా కూడా మనసుకు ఎక్కుతుంది అనేది గ్యారంటీ లేదు కదా. కానీ ఆ డ్రగ్ వేసుకున్నప్పుడు ఎక్కుతుంది. ఇప్పుడు సినిమా వాళ్ళలో ఎందుకు ఈ ఎఫెడ్రిన్ అంటే ఉత్ప్రేరకాలు అంటాం తెలుగులో, అది ఎందుకు తీసుకుంటారు? నైట్ టైం సినిమా షూటింగ్స్లో ఈ డైరెక్టర్లే వాళ్ళకి ఆ డ్రగ్ ఇస్తారు, నిద్రమత్తులు కాకుండా బాగా యాక్ట్ చేయడానికి. దాంతో వీళ్ళు అలవాటు పడతారు. కానీ దాని ఎఫెక్ట్ ఎక్కువసేపు ఉండదు. ఇంకా అట్లాగే కొకైన్ కానీ ఇంకోటి తీసుకుంటే దాని ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. అదే మీకు ఆల్కహాల్ ఎఫెక్ట్ 3 రోజుల వరకు ఉంటుంది, మినిమం 2 days.
లేదు మూడో రోజు కూడా ఈరోజు తాగితే, ఇది అన్నిటికంటే దరిద్రమైనది, భయంకరమైనది. ఇది తీసుకొని చస్తూ ఉండేవాళ్ళు ఎంతమంది, సంసారాలు నాశనం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, డ్రగ్స్ కంటే ఆల్కహాలే చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు. అది కూడా ఒక డ్రగ్గే కదండి, అది కూడా డ్రగ్గే కదా. దాంట్లో కంటే ఇది అత్యంత ప్రమాదకరమైనది. జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ముఖ్యంగా కూలీళ్ళు, వాడికి దొరికేప్పటికీ ఆ రోజు కష్టపడి సంపాదించుకున్నదంతా కూడా అక్కడ పోతా ఉంది. మళ్ళీ మరుసటి రోజుకి పని దొరకకపోతే వాడు ఆకలితో చావాలా. ఇది దానికంటే భయంకరంగా ఇంకోటి లేదు. ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఆ మత్తు ఎక్కువగా ఉంటుంది అనుకుంటా. సో ఆ మత్తులో ఇలా మర్డర్స్ చేసే సందర్భాలు కూడా పెరిగిపోతున్నాయి. అదే కాదు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా కూడా వాడు మర్డర్ చేస్తాడు. కొట్టుకోవటం ఆల్కహాల్ తీసుకున్నప్పుడే. మేము హై స్కూల్లో చదివేటప్పుడు 4 కిలోమీటర్లు నడిచిపోవాల, కాళ్ళకు చెప్పులు లేకుండా. మధ్యలో ఒక పల్లి, తాకాటం వారి పల్లి అని వచ్చేది. ఆ ఊర్లో అంతా రోజు కూలీలు చేసుకునేవాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ వర్క్లో ఉన్న బిల్డింగ్స్ కట్టడానికి. సాయంకాలం అయ్యాలకు వాళ్ళు తాగి తన్నుకుంటా ఉండేది చూసేవాళ్ళం. మళ్ళీ మరుసటి రోజు మత్తు దిగిపోయిన తర్వాత ఒకరి భుజాల మీద ఒకరు చేతులు ఇస్తూ ఇట్లుంటారు. అప్పుడు ఆ మత్తులు వాళ్ళు తన్నుకునేటప్పుడు రాయి తీసుకొని వేస్తే తలకు తగిలితే చనిపోవడం, ఇవి ఎంత భయంకరమైంది. దాన్ని అరికడితే వాళ్ళు సంపాదించుకొని వచ్చిన దాంట్లో కొద్ది మిగిలించుకొని మరుసటి రోజుకు ఉంచుకుంటారు. వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతారు. ఇక్కడ ఆల్కహాల్ ఏమో మీరు ఎంతన్నా తాగండి అంటున్నారు. ఇంకా అక్కడ ఆ పక్క స్టేట్లో అయితే ఇంకా వాళ్ళు తాగితే మనకు వచ్చే నష్టం ఏంటి? తాగితే వాళ్ళు రోజంతా కష్టం చేసింది మర్చిపోతారని. నిజమే, మర్చిపోతారు. కానీ అట్లా తాగుడు మత్తు కాస్త ఎక్కువైతే తన్నుకుంటారు, కోర్టు కేసులు ఇరుక్కుంటారు. వాళ్ళ దగ్గర పోలీసు వాళ్ళు వీళ్ళ దగ్గర ఏమైనా ఉంటే అది కూడా లాక్కెళ్ళిపోతారు. ఇవేగా జరుగుతూ ఉండేది. దీన్ని ప్రోత్సహించకూడదు. కానీ ఇక్కడేమో ఈ కొకైన్ కానీ ఇంకోటి బంగ్ కానీ తీసుకుంటే, బంగ్ అనేది ఒకప్పుడు ఋషులు సేవించేవాళ్ళు హిమాలయస్లో, అక్కడ చలికి తట్టుకోవడానికి. ఆ మత్తులోనే వాళ్ళు మంచి మంచి స్టోరీలు రాసినారు. ఆ మత్తులోనే వాళ్ళని దేవుణ్ణి వేరియస్ ఫామ్స్లో చూపించారు. అది ఇప్పుడు మీరు ఇలా చెప్తూ ఉంటే ఋషులు, హిమాలయాలు అని చాలా మంది ఇన్స్పిరేషనల్ గా తీసుకునే ప్రమాదం ఉంటుంది. అదేగానండి, అక్కడ చలి కోసం తట్టుకోవడానికి ఇవి తీసుకునేవాళ్ళు. శివుడికి అత్యంత ప్రియమైన డ్రింక్ ఏదంటే బంగ్, దాంతో చేసిండేది మత్తు. ఎప్పుడు దాంతోనే ఉంటాడని మన పురాణాల్లోనే ఉంది, నేను చెప్పేది కాదు. శివుడు ఎవరు? ఆకారమే లేని వ్యక్తి. చిదంబరంలో ఆకాశలింగం అని ఒకటి ఉంటుంది. అక్కడ పోయి నేను ఒకసారి ఎక్కడికే ఎగ్జామినర్గా పోయినప్పుడు ఒక 10 రోజులు రోజు తెల్లవారి అందరికంటే ముందు లేసి గుడి తెరిచే టయానికి పోయేవాడిని. ఒక గట్టు మీద శివాలయం ఉంటుంది, నటరాజు పక్కన అమ్మవారు ఉంటుంది, ఈ పక్క కాళీది. అక్కడ ఆ రెండింటికి హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇస్తారు. ఈ గట్టు మీదకి పోవాలంటే ఆ కాలంలో 40 రూపాయలు పే చేయాలా, బనియన్ కానీ షర్ట్ కానీ ఉండకూడదు, అవి తీసేసి పోవాలా. ఇంకొక గట్టు మీద లెఫ్ట్ సైడు ఇది గోవిందరాజస్వామి విగ్రహం ఉంటుంది, టెంపుల్ ఉంటుంది. ఆ గట్టు మీద నిలిచి ఈ పూజ చూడాల. ఇక్కడికి వెళ్ళి చూడాలంటే నేను అప్పుడు మామూలుగా తెల్లవారుజామున నేను ఒక్కడిని తప్పితే ఇంక వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే చిన్న టౌన్, లోకల్ వాళ్ళకి అంతేముంది రోజు చూసేదానికి. కొద్ది రోజులకు ఆ పూజారి మొదట స్మైలింగ్ ఫేస్తోనో, తర్వాత కొద్దిగా మాట్లాడుతూ, ఆయనకు తెలుగు వచ్చు. ఒకసారి అడిగినాను, స్వామి ఇక్కడ ఏ దేవుడు ఉన్నారు, మీరు ఎవరిని పూజ చేస్తున్నారంటే, ఇతను నిజమైన దేవుడు, ఏ ఆకారము లేనివాడు శివుడు, నిరాకారుడు, అందువల్లనే ఆయన్ను దిగంబరుడు అంటారు. ఆకారం లేని వాళ్ళకి ఏ బట్టలు చుట్టగలవు, విశ్వమంతా వ్యాపించి ఉండాడని. ఇప్పుడు మనకు మూఢభక్తులు వచ్చినారు, దిగంబరుడు అని చెప్పేసి వీళ్ళు బట్టలు ఇప్పేసి రోడ్డు మీద పోతా ఉంటే వాళ్ళ వైపు చూడలేక మనం కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా మూఢత్వాలు వస్తాయి దీంట్లో. నువ్వు భక్తి ఉండొచ్చు, కానీ భక్తి ఒక హద్దు మీరితే ఇవన్నీ వస్తాయి. అటువంటి భక్తులు కూడా ఇటువంటివి చేస్తున్నారు, ఈ డ్రింక్స్ తీసుకొని ఇవన్నీ కూడా ఇవన్నీ. ఓకే, ఇప్పుడు గర్ల్ చైల్డ్స్ మీద కూడా అటాక్స్ ఎక్కువైపోయాయి. ఒకవైపు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చిన్నారులు మీద అంటే అబ్యూస్ చేయడం, వాళ్ళని దారుణంగా హింసించి చంపేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకొక వైపు గర్ల్ చైల్డ్ పుట్టిందని తల్లిదండ్రులే చంపేస్తున్న ఘటనలు. ఆడపిల్ల పుట్టిందని రీసెంట్గా మనం చూసాం, కవలలను చంపేశాడు తండ్రి.
ఇంకొక కేసులో స్విమ్మింగ్ పూల్లో ముంచేసి చంపేశాడు స్వయంగా తండ్రే ఆడపిల్లల్ని. ఇంత దారుణంగా అంటే కన్నప్పేగు గుర్తుకు రాదా వాళ్ళకి? ఆ టైంలో వాళ్ళు ఏం ఆలోచిస్తారు అసలు? పెళ్లి టైంలో వాళ్ళకు ఇవ్వాల్సిన కట్నం గుర్తుకొస్తుంది. అంత పైసలు మా దగ్గర లేవు, ఈ పిల్లను పెంచి పెద్ద చేసి పెళ్లి చేయలేక మేము వదిలేసే బదులు ఇప్పుడే వదిలించుకోవటం బాగుంటుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకరితోనే చాలించుకుంటున్నారు. ఇప్పుడు నాకే 4 అన్నలు ఉన్నారు, ఒక అక్క ఒక చెల్లెలు. వాళ్ళలో ఇద్దరికి అక్కకు ఒక అన్నకు మాత్రమే 2 పిల్లలు, మిగతా వాళ్ళంతా ఒక్కొక్కరు. అట్లే నేనే కాదు, మా పెదనాయన కొడుకులు, మా చిన్నాయన కూతుర్లు అందరూ ఒక్కొక్కరితోనే, ఆడపిల్లైనా మగపిల్లైనా. అట్లే మా మిస్సెస్ తరపున ఇక్కడ మా మిస్సెస్కు ఒక అన్న, 2 తమ్ముళ్ళు, ఒక అక్క, ఒక చెల్లెలు ఉండాలి. ఏం కాకుండా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరితోనే చాలించుకున్నారు, ఆడ మగ కాదని లేకుండా. ఇది సొసైటీలో మనం ఇప్పుడు ఈ కాలంలో మగపిల్లవాడు కావాలా ఆడపిల్ల కావాలనే దానికి ఆడపిల్ల కంటే మగపిల్లవాడి కంటే ఆడపిల్ల కావాలని కోరుకోమని చెప్తాను. నేను ఒకప్పుడు దీంట్లో సర్వీస్లో ఉన్నప్పుడు నేను ఇంకొక ఆమె బాలాంబ గారని గైనకాలజిస్ట్ ఆబ్స్ట్రిషియన్, మేము ఇక్కడ శిశు హత్యలకు అగెనిస్ట్గా క్యాన్వాసింగ్లో పోయేవాళ్ళం, పీసీపీఎన్డీటీ యాక్ట్ అని. ఇక్కడ ఏం చేసేవాళ్ళము, ఆడపిల్ల అయితే వద్దు అనేసి ఇంకా పుట్టక మునిపే ఇప్పుడు ఏంటంటే అండం తీసుకొని ఆర్టిఫిషియల్ దీంట్లో పురుషుడి నుంచి ఇవి స్పెర్మటోజోమ్లో కేవలం వై క్రోమోజోమ్ ఉండే స్పెర్మటోజోమ్ని తీసుకొని అది మాత్రమే తల్లి గర్భంలోకి అండం విడుదలయ్యేటప్పుడు పెట్టి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అని దాని కింద కూడా చేసినవి ఉన్నాయి. అప్పుడేంటి, మాకు ఆడపిల్ల వద్దు మగపిల్లకి వాడే కావాలని. ఇప్పుడు మేము చెప్తూ ఉన్నది ఏంటి, నీకు ఒక్కరితో చాలించుకునేటువంటి ఆడపిల్లను కను, మగపిల్లవాడు కాదు. ఎందుకు, నువ్వు చేసే జాబ్ వేరు, వాళ్ళ జాబ్ వేరు. ఒకప్పుడైతే మేము అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి మా తాత ముత్తాతలు ఏం పని చేసేవాళ్ళు అదే పిల్లలు కూడా చేసేవాళ్ళు. సో మగపిల్లవాడు కావాలా. ఇప్పుడు ఏంటి, మా ఫాదర్ వ్యవసాయదారుడు, వాళ్ళ ఫాదర్ వ్యవసాయదారుడు, వాళ్ళ ఫాదర్ కూడా వ్యవసాయదారుడు. ఈరోజు నేను వచ్చింది చదువు చెప్పేదానికి, డాక్టర్ పనికి. సో నాది వేరు వీళ్ళు వేరు. ఈ టైంలో కొడుకుతో ఉండడానికి బదులు కూతురుతో ఉండడానికి ఇష్టపడతారు ముసలితనంలో. ఎందుకు, కూతురైతే తన కూతురు కాబట్టి ఒకవేళ విసుక్కున్నా కూడా చూస్తుంది అనేసి. అదే కొడుకు దగ్గరకు వస్తే కోడలు ఎంత మంచాము కానీ ఒక చిన్న మాట ఎదురు చెప్తే అక్కడ అత్తమామలు ఎదురు తిరిగిందంటారు. అదే కూతురు ఒక చెంపదెబ్బ ఈమె కొట్టినా ఇద్దరు 2 రోజులకు సర్దుకుపోతారు. అది ఉండటం లేదు. కాబట్టి ఇప్పుడు నీకు ఒక్కరే కావాలనుకుంటే కూతుర్ని కంటే కూతుర్ని కను, మగపిల్లవాడిని కాదు. ఎందుకంటే మగపిల్లవాడు నీతో కలిసి ఉండే అవకాశాలు ఈ కాలం తక్కువ. నువ్వు పోయి కోడలతో ఉండటం అనేది కూడా కష్టం. ఎందుకంటే ఇంట్లో ఎవరు దొరుకుతారు ఉండడానికి, కోడలు, కొడుకు కాదు. కొడుకు బయట తిరుగుతాడు. వంశం వృద్ధి చెందాలంటే కొడుకే. అది ఆ వంశం అని ఎప్పుడు చెప్పారు? ఇంత మునుపు కాలంలో. ఆడపిల్ల కూడా వంశం కదా. ఇది ఏంటంటే ఇప్పుడు మీకు తమిళనాడులో పోతే తండ్రి పేరు ఇనిషియల్గా వస్తుంది, మనకి ఇక్కడ మన ఇంటి పేరెంట్ సపరేట్గా ఉంటుంది, అక్కడ ఉండదు. సో ఆ టైంలో మీ ఇంటి పేరు వేరు, ఇంకోటి దగ్గర తండ్రి పేరు ఇంటి పేరు అవుతుంది, వాళ్ళ పిల్లలకు వీడి పేరు వస్తుంది. అక్కడ ఏది వంశం ఇది? ఇక్కడ వంశం అంటే 4 తరాలు చూస్తారు, ముత్తాత, తాత, తండ్రి, తను, ఏమన్నా పన్ను. సో ఎవరు అనేది ఇది వంశవృక్షం అనేది. అంతకు మునుపు తరం గురించి మాట్లాడరు. ఇక్కడ ఇది వంశవృక్షం. ఇప్పుడు అవంతా పోతున్నాయి, ఇంకా లేదు. మీ ఇంటి పేరు లేకపోతే మీ వంశం ఏది? ఇంటి పేరుతో రావటానికని ఇప్పుడు ఇది లేదు. అప్పుడు చెప్పింది వంశం నిలబెట్టుకోవాలంటే మీరు చేస్తున్న కులవృత్తి ప్రోగ్రెస్ కావడానికి ఒక కొడుకు ఉండాలా, కూతురు పెళ్ళై ఇంకో చోటికి పోతూ ఉన్నింది. తర్వాత ఆ కాలంలో ఏంటి, ఆడపిల్లను లేని ఇంట్లో నుంచి తెచ్చుకునేవాళ్ళు, మగపిల్ల ఈ కోడలుగా, కూతుర్ని తమకంటే ఉన్న వాళ్ళలో. అది సమాజం శ్రేయస్సు గురించి. ఎందుకంటే ఈ అమ్మాయి పుట్టింటి కంటే అక్కడ పోయినప్పుడు ఆమె పొజిషన్ ఎలివేట్ అవుతుంది, అక్కడ వాళ్ళతో ఈజీగా అడ్జస్ట్ అవుతుంది.
తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చిన కోడలు వీళ్ళకంటే తక్కువ స్థాయి నుంచి వస్తుంది కాబట్టి 3 ఎలివేటర్స్ చుట్టుపక్కల వాళ్ళు అమ్మాయికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు పైన ప్రతిదీ మనం ఏ రిలేషన్షిప్ అయినా ఫైనాన్సెస్తోనే, మిగతావన్నీ కూడా స్కిన్ డీపే. నీకు ఆడపిల్ల అయినా మగపిల్లోడైనా నీతో ఉండరు. నువ్వు చేసే ఉద్యోగం వాళ్ళది కాదు, వాళ్ళ దారిని వాళ్ళు వదిలిపోతారు. తల్లిదండ్రులను చూసుకునే దీనికి ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళని తీసుకెళ్ళి పెడితే వాళ్ళకి ఖర్చు అంతా ఎవరు పెట్టుకుంటారు? సో వాళ్ళని అనాథలు అయిపోతున్నారు తల్లిదండ్రులు. ఇక్కడ అనాథ ఈవెన్ పైసలు ఉన్నా కూడా వాళ్ళ పైసలు వాళ్ళ తర్వాత రావడమే కానీ తల్లిదండ్రుని గురించి ఏం చేస్తున్నారని పట్టించుకోరు. తమ దగ్గర ఎక్కువ రోజులు పెట్టుకోరు. ఇవి ఉండేది. సో ఎవరైతే ఏంటి ఇది ప్రజల్లో పూర్తిగా పోవాలి. ఈ మెసేజ్ పోయినప్పుడు ఇది తగ్గిపోతుంది. అందువల్ల ఆడపిల్ల పుడితే ఎంతమంది పిల్లలను జాగ్రత్తమని గొంతు పిసికేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి కావాలనేది కూడా లేదు. ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా చాలామంది పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారు. పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉంటున్నారు? వాళ్ళకు వచ్చే ఆదాయం ఎంతో తెలుసు. వీళ్ళు ఉద్యోగాలు కూడా తుమ్మితే ఊడిపోయేటివి. ఈ ఐటీ జాబ్స్ అంటాం, ఎంత ప్రైవేట్లో జాబ్స్ గ్యారంటీ లేదు. ఈరోజు నాకు లక్షలు వస్తూ ఉండొచ్చు, రేపు అనుకోకుండా ఏదో ఒకటి వచ్చి నా ఉద్యోగం మీద అనుకోండి, నాకంటే మంచివాడు వాళ్ళకి దొరికితే నన్ను వదిలించేసుకుంటారు. సో ఇక్కడ జాబ్ గ్యారంటీ లేదు ఒకప్పట్లాగా. గవర్నమెంట్ జాబ్ అయితే ఇంక మనంతకు మనం చాలిస్తే కానీ, లేకపోతే పెద్ద తప్పు ఇస్తే వాళ్ళు తీస్తే కానీ జాబ్లో ఉండేవాళ్ళం. రిటైర్ అయిన తర్వాత కూడా మనకు మంచి శాలరీస్ వచ్చేటివి. ఈరోజు నాకు వచ్చే పెన్షను జాబ్లో ఉన్నప్పుడు వచ్చే జీతం కంటే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే సంవత్సరం పెరుగుతూ రూపీ వాల్యూ పడిపోవటంతో ఇలా ఉండదు. నేను చచ్చేంత వరకు వస్తూ ఉంటుంది. నేను చనిపోతే మా భార్య బ్రతికుంటే ఆమెకు నాకు వచ్చిన దాంట్లో సగం వస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ జాబుల్లో అది లేదు కదా. వాడు ఒకసారి రిటైర్ అయిపోతే ఒక పైసా రాదు, తర్వాత ఏం చేయాల? సో దీంతో వాళ్ళకి దిగులై ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ పైసలు కాస్త నాశనం అవుతాయి. ఇవన్నీ తర్వాత మనం పిల్లల మీద అత్యాచారాల గురించి కొంచెం డీటెయిల్గా ఎందుకని పిల్లల్ని చూసి అంటే వాళ్ళతో ఆడుకోబుద్దేస్తుంది, మామూలుగా వాళ్ళతో కాస్త మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళు మంచిగా ఆడుకుంటుంటే చూడాలనిపిస్తుంది. అది పోయి ఇప్పుడు పిల్లల మీద అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయంటారు? అంటే ఎలాంటి వాళ్ళు ఇలా చేయగలుగుతారు? పిల్లల మీద అత్యాచారాలు చేసే వాళ్ళలో ఎక్కువ మంది ఇది కానీ చూసినారంటే నైబర్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఉంటారు. వీళ్ళు బయట వాడితో బయట అమ్మాయితో పోయి పైసలు ఇచ్చిపోగలిగినంత కెపాసిటీ ఉండకపోవచ్చు. తర్వాత ఎక్కువ మంది ఆ టైంలో తాగిన మత్తులు ఉంటారు. తండ్రి కూతురు మీద చేసిండేటివి కూడా ఉన్నాయి. ఒక డాక్టర్ మీదనే చేసిండేటివి. తాగిన మత్తులు ఏం చేస్తున్నాడో తెలియకుండా. చిన్నపిల్లల మీద అత్యాచారం ఎందుకు జరుగుతుందంటే వాడికి ఆ టైంలో మృగంగా మారుతాడు, తాగిన మత్తులో ఉంటాడు. తర్వాత వాడిలో ఉండే కోరిక తీర్చుకోవడానికి వాళ్ళకి చాక్లెట్ ఇస్తే ఇంట్లోకి వస్తారు సస్పెక్ట్ చేయకుండా. అది జరుగుతూ ఉంది. దీంట్లో ఏంటి, భార్య అని నెగ్లెక్ట్ చేస్తుంది, దగ్గరికి రానివ్వదు. వాడికిలో మనసులో కోరిక పెరుగుతూ ఉంది, ఈ పిల్ల మీద చేస్తాడు. తర్వాత ఇలా చేస్తే వాళ్ళకు గాయమయ్యి ఆ పిల్ల చనిపోతుందనేది కూడా జ్ఞానం ఉండదు. అంత చిన్నపిల్ల ప్రెగ్నెంట్ అయితే కనుక మెచ్యూర్కి వచ్చినప్పుడు ఏమవుతుందనే జ్ఞానం కూడా ఆ క్షణంలో వాడికి గుర్తుకు రాదు. ఇవి జరుగుతూ ఉంటాయి. మెయిన్గా తాగిన మత్తులో ఉంటాడు. ఆ అమ్మాయికి చాక్లెట్ ఇస్తాడు, పిలుస్తాడు, చేస్తున్నాడు. అంటే అమ్మాయి తన్ని తాను కాపాడుకునే స్థితిలో కూడా ఉండదు. చిన్నపిల్లలు ప్రొటెస్ట్ చేయరు. ఎంతసేపు తన మీద జరుగుతూ ఉండేదేమో తెలుసు కానీ ఏడుస్తారు కానీ అది చేయరు. ఆ ఏడుస్తూ ఉండేది, ఆ ఏడుపు బయటికి వినపడితే ఏమైపోతుందని ముక్కు నోరు ఇట్లా మూసేస్తాడు. వాడికి అప్పుడు చంపాలని ఇంటెన్షన్ ఉండదు. ఇట్లా మూసినప్పుడు నోరు మూస్తామనుకుంటే దాని మీద ముక్కు మీద కూడా పోతుంది, ఊపిరాడికి చనిపోతారు. ఇవి కూడా జరుగుతున్నాయి. ఇవంతా ఎందుకు? అందుకోసమే మీ ఆడపిల్లలు కానీ మీ ఇంట్లో ఉంటే ఎంత మంచివాడైనా పక్కన వాడి దగ్గరికి ఒంటరిగా ఉన్నప్పుడు పోనివద్దండి అంటారు. కానీ వాడు మా తమ్ముడే కదా, మా అన్న కదా, మా నైబరే కదా అని వీళ్ళు పట్టించుకోరు. ఆడుకొని వస్తుందిలే అనుకుంటారు. మగవాడితో ఒకటితో ఈ అమ్మాయి పోయి ఆడుకోవటం ఏంటి? ఇంట్లోకి పోయి బయట వచ్చి ఆడుకోమనండి అందరూ చూసేట్టుగా. ఇవన్నీ కూడా ఇక్కడ తల్లిదండ్రులు కూడా సీరియస్గా తీసుకోడు. ఇంకా ఎక్కువ మంది అత్యాచారానికి గురవుతున్న ఈ చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూలీలుగా ఉంటారు, ఎక్కడికో పోతారు. ఈ పిల్లని ఇంటి దగ్గర వదిలేసి అక్కడ జరుగుతూ ఉంది. సార్
మీరు ఆ, చూసిన అతి దారుణమైన కేసు గురించి స్వయంగా ఒక్కసారి చెప్పగలరా? వాటిలో ఇది చిన్నపిల్లలదేనండి ఉండేది. అన్నీ గుర్తుకు రావటం లేదు కానీ అక్కడ ఆ చిన్నపిల్ల జననాంగము వీడి ఎన్లార్జ్డ్ ఆ మేల్ ఆర్గాన్ పట్టేంత ఉండదు. అయినా సరే ఆ తిక్కగా దానికి చేరిస్తే ఆ అమ్మాయి అది కాకుండా యానస్ వరకు చీలిపోతుంది, పెరీనియం అంటారు. అట్లా బ్లీడింగ్తో చనిపోయేట్టు ఉండదు, అంత దారుణంగా ఉంటాడు. వీడు ఒక రాక్షసుడు అయిపోతాడు. ఒకటేమో తాగి ఉంటాడు, ఇంకొకటి ఈ ఉద్రేకం. అరే ఇలా చేస్తే ఇది అమ్మాయి ఏమైపోతుందనే జ్ఞానం ఉండదు. అప్పుడు మృగంగా మారిపోతుంటాడు. వాడికి శిక్ష ఏంటంటే మమ్మల్ని అడిగితే చెప్పేది ప్రజల మధ్యలో వదిలేసేయండి, మళ్ళీ పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళి జైల్లో పెట్టి ఇవన్నీ ప్రజల సొమ్ముతో బ్రతికించడం ఎందుకు, వాడి మీద ఖర్చు ఎందుకు? కోర్టులు ఏం శిక్ష వేస్తాయి? మామూలుగా యావజ్జీవ కారాగార శిక్ష వేస్తాయి. అంటే వాడు జైల్లో ఉన్నంతకాలం మన పైసలతో వాడు అక్కడ బ్రతకాలనా? తర్వాత కొన్ని కాలాలు అయితే గుడ్ కండక్ట్ అని వదులుతూ ఉంటారు. వాడు జైల్లోనే మగ్గిపోడు, మళ్ళీ బయట వస్తాడు. సత్ప్రవర్తనతో సత్ప్రవర్తన. ఇంకోట ఏదో ఇప్పుడు ఏంటో ఎందుకు ఇట్లా వదిలేది నేర్చుకున్నారంటే వాళ్ళని అక్కడ ఎంతకాలమని పోషించాలా, ఎవరి సొమ్ముతో. ఏమంటే అది ప్రభుత్వ సొమ్ము అంటే ప్రభుత్వం సొమ్ము అంటే మనమందరం ఏ చిన్న వస్తువు కొన్నా కూడా ట్యాక్స్ మనకు తెలియకుండా కడుతున్నాం. ఈ ట్యాక్సుల నుంచేనే కదా ప్రభుత్వానికి ఏమన్నా సొంతంగా ఎక్కడైనా ఇన్కమ్ ఉందా? మనం అందరం పోస్తే దానివల్ల ఇప్పుడు ఏంటంటే శిక్ష అనేది నేరస్తులను జైల్లోనే ఉంచడానికి కాదు, వాళ్ళను మార్చి మళ్ళీ సొసైటీలోకి వదలాల. లేకపోతే వాళ్ళు జైలు పట్టవు. ఇప్పుడు నేరం చేసిన ప్రతి ఒక్కరిని జైల్లో ఎంతకాలమైనా ఉంచితే మన ఇండ్లు కూడా జైలుగా మారిపోవాల్సి వస్తుంది. అది మీరు ఇంత సీనియర్, ఇన్ని కేసెస్ చూసి ఉంటారు. అంటే ఏదైనా కేసు చూసి మీరే ఇంకా తట్టుకోలేక గుండె పగిలిపోయి కన్నీరు కార్చిన సందర్భం ఉందా? చాలా కేసుల్లో ఉంటుందండి. కనీసం అయితే మాకు వచ్చే రేప్ కేసులు ఏంటంటే మీరు నమ్మండి నమ్మకపోండి, మా దగ్గరికి పరీక్ష తీసుకొని వచ్చేది పోలీసులు ఏజ్ కేసులకు వీటికి ఉస్మానియాలో ఉన్నప్పుడు మెజారిటీ ఆఫ్ ద కేసులు వచ్చేసి అమ్మాయిలు అబ్బాయి కలిసి ఇష్టంతో పోయినవి. అది మీరు కనిపెట్టగలరా అండి? వాళ్ళు మేము అడిగేటప్పుడు మా దగ్గర కరెక్ట్గా చెప్తారు కదా, కానీ అవి రేపు అందిస్తారు. అమ్మాయి వయసు కానీ 18 ఏళ్ళ కంటే తక్కువ ఉంటే వాళ్ళకు అనుమతి ఇవ్వడానికి లేదనేసి అవి కేసులు ఎక్కువగా వచ్చాయి. కాబట్టి రియల్ రేప్ కేసులు రావు. చిన్నపిల్లలైనా తల్లిదండ్రులు ఏంటి సమాజానికి బయట తెలిస్తే అమ్మాయి బ్రతుకు నాశనం అయిపోతుందని. చిన్నపిల్లల విషయంలో కూడా ఎవరిదైనా అంతే. అంటే చనిపోతేనే బయటకు వస్తున్నాయి. చనిపోతే బయటకు వస్తుంది, లేకపోతే బయట రానివ్వడానికి ఇష్టపడరు. అంటే అమ్మాయి పరిస్థితి ఏంటంటే అంటే పరిస్థితి ఏముంటుంది, ఏదో గాయమవుతుంది అక్కడ అది మానుపుకుంటారు, ఇలా ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో హీల్ అవుతుందా అండి? అవుతాయి. సో వాళ్ళు ఇంకేదో చేసుకుంటారు కానీ బయట రానివ్వరు. ఇంటి పరువు పోతుంది. అమ్మాయికి రేపు పొద్దున్నే పెళ్ళి కాదు, సొసైటీలోకి పోయినప్పుడు అంతా మనం చూపించే సింపతి అంతా కూడా కేవలం పెదవుల పై నుంచినే వస్తుంది, హృదయాంతరాల నుంచి రాదు. దీనికి భయపడతారు. ఇది బయట వస్తే మా పరువు పోతుంది అనేసి. అందుకే వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లలను కానీ చేస్తే మరీ పెద్ద గాయాలు వచ్చి అనుకోకుండా డాక్టర్లు ఇన్ఫామ్ చేసి చేయాల్సింది, కానీ వాళ్ళంతకు వాళ్ళు అప్పుడు రారు. అది తీరా బయట వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్కి తీసుకెళ్తారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి కాదు. డాక్టర్ చూసి పోలీసులకు చెప్తే పోలీసులు తల్లి దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుంటారు. ఎందుకు? ఇది బయట వస్తే మా ఇంటి పరువు పోతుంది. ఎవరన్నా మా అమ్మాయిని ఇట్లా చేసినంటే నువ్వు మీ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకోకుండా ఎట్లా వదిలేవు రోడ్డు మీద అని వీళ్ళని అంటారు. తిరిగి ఎవరైతే విక్టిమ్స్ ఉండారో వాళ్ళనే విక్టిమైజ్ చేస్తుంది ఈ సొసైటీ. మనకు ఉండేది చెప్పడానికి ఏదైనా ఒక సెన్సేషనల్ ఇష్యూ అయితే అందరూ రోడ్డు మీదకి వస్తారు, వాళ్ళ మొహాలు కూడా మీడియాలో చూసుకోవడానికి ఒకరి మీద ఒకరి పోటీ. అంతేగాని నిజంగా ఇవి ఖండిస్తూ వస్తే ఎప్పుడు జరగవు కదా, జరగదు. రెండవది, అందుకే ఇప్పుడు ఏముంది 228A అని ఐపీసీలో ఒక సెక్షన్ ఉంది, ఇప్పుడు దానికి వేరేది మార్చినారు. అక్కడ అత్యాచారానికి గురైన అమ్మాయిని కానీ అటువంటి ఏ అలిగేషన్లు ఉన్నా వాళ్ళ పేరు కానీ బయట వస్తే ఆ బయట పెట్టిన వాడికి 2 సంవత్సరాల శిక్ష ఉంటుంది, రివీల్ చేసిన వాడికి. ఒక పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి తప్ప ఇంకెవరికి వాళ్ళ పేరు బయట పెట్టడానికి కాదు. కానీ ఏం జరుగుతోంది, మీడియాలో పేరు చెప్తున్నాడు. నువ్వు
దాంట్లో అక్యూజ్డ్ పేరు చెప్తే అక్యూజ్డ్కు ఎవరితో అయిందనేసి ఆ అమ్మాయి పేరు తెలీదా? అక్కడ ఉండేది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ అమ్మాయి తెలియకూడదు. మన దగ్గర ఈ మీడియా యాక్టివిటీస్ ఏముందంటే ఒకప్పుడు అమెరికన్ ఇది విదేశాంగ శాఖ అమెరికా నుంచి ఇండియాకు వచ్చే టూరిస్టులకు అమ్మాయిలకు ఒక అడ్వైజ్ రిలీజ్ చేసింది. ఇండియా లేకపోతే కానీ జాగ్రత్తగా ఉండండి, అది రేపిస్ట్ కంట్రీ అనేసి. మనకంటే అక్కడ ఇంకా దరిద్రం. 6 గంటల తర్వాత ఒంటరిగా ఏ మహిళ రోడ్డు మీద నడవలేదు, ఏమవుతుందో తెలీదు. కానీ అంత దరిద్రపు కంట్రీ వచ్చే వాళ్ళు ఇలా. ఎందుకంటే మన మీడియాలో ఈ 228 సెక్షన్ ఉపయోగించకపోవటంతో ఇక్కడ అబ్బాయి పేరు బయట పెట్టిన అమ్మాయి పేరు వస్తుంది. మీరు మీడియాలో పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. అట్లే పోలీసు వాడు చెప్పనవసరం లేదు. పోలీసు వాడు ఒకడికంటే ఒకటి ముందు పేరు పెట్టి చెప్తాడు, అది చెప్పకూడదు. ఎప్పుడు పోలీసు అతను ఏంటంటే ఎవడో తెలియని వాడు చేసినాడు, వాడి ఐడెంటిటీ తెలీదు. అప్పుడు కానీ ఈ అమ్మాయి పేరు బయటకు వస్తే వాడెవడో బయటకు వస్తాడు, దాగి ఉన్నవాడు, అత్యాచారం చేసినవాడు అన్నప్పుడు ఆ ఒక్క పరిస్థితిలోనే, మిగతా అప్పుడు చెప్పడానికి లేదు పేరు డైరెక్ట్గా. ఇప్పుడు ఆ అమ్మాయిని రేప్ చేసిన వాడి పేరు మీద కానీ బయట పెడితే ఇంకా దాన్ని పట్టుకొని క్లూ లాగమా? ఆవిడ ఎవరు రేప్ చేసిండ్రు అనేది బయట రాదా? ఇవన్నీ ఉండదు. అట్లాగా విక్టిమ్ను పోలీస్ స్టేషన్కి పిలవకూడదు. విక్టిమ్ని ఎక్కడ ఎగ్జామ్ చేయాలా? హాస్పిటల్లో ఇన్నర్ ఛాంబర్లో లేడీ మెడికల్ ఆఫీసర్ మాత్రమే. తర్వాత ఆ అమ్మాయి ఎక్కడికి, ఆ అమ్మాయితో పాటు వచ్చే పోలీస్ అతను కానీ కానిస్టేబుల్ ఏమైనా సివిల్ డ్రెస్లో రావాలా, ఏదో బంధువును మామూలు దానికి ట్రీట్మెంట్ తెచ్చినాడని. ఇవన్నీ చట్టాల్లో ఉండేవాటిని పాటిస్తున్నారా? వాడు హాయిగా ఈ డ్రెస్ పెట్టుకుంటాడు, ఆ అమ్మాయిని తల్లిని తీసుకొని వస్తారు, చూస్తూ ఉన్నట్టు పోలీసు వాడు ఈ అమ్మాయిని ఎందుకు తీస్తున్నారు? ఇవంతా కూడా మన ఇండియాలో ఉండే చట్టాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైన చట్టాలు. ఇవి 1800లో చేసిండేటివి. కానీ మన చట్టాలు మంచివి కాదంటే ఏమిటంటే ఈ ఇంప్లిమెంటేటర్స్ ఒక్కడికి కూడా ఆ చట్టాల మీద గౌరవం లేదు. ప్రత్యూష కేసులో ఇట్లనే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వస్తే మోతీలాల్ బి నాయక్ గారు, రోహిణి గారు జస్టిస్ ఇద్దరు ఓపెన్ కోర్టులో చేస్తున్నారు. 18వ తేదీ స్టార్ట్ అయింది, మళ్ళీ 19వ తేదీ మార్చి 2002లో నన్ను రమ్మన్నారు ఆఫ్టర్నూన్ సెషన్కు. అక్కడ పోతే ఎంత జామ్ ప్యాక్డ్గా ఉందంటే నిల్చోవడానికి కూడా చోట్లేదు. ఒకటి ఇక్కడి నుంచి, ఇంకొకటి ఇక్కడి నుంచి. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసరు, ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆయన నన్ను ప్రొటెక్షన్ కోసం వెనకాల నిల్చున్నాడు. అంత ఉండదు. కానీ నిజానికి ఆ కేసులో వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించలేదు. అబ్బాయి తల్లిదండ్రులను బెదిరించాలి పెళ్లి ఒప్పించడానికి అనుకున్నారు. ఆమె తల్లి కోర్టులో ఇచ్చిన దీని ప్రకారము, తర్వాత మీడియాకి ఇచ్చిన దాని ప్రకారం ఆమెకు 6 నెలల నుంచి తెలుసు వీళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉంటే, అంటే బెదిరించుదామని ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారు. ఇది మామూలుగా అంతకు మునుపు మేము మెడికల్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మా ఫ్రెండ్సే కొద్దిమంది నిద్ర మాత్రలు మింగి స్టూడెంట్స్ సిక్ రూమ్లో చేరేవాళ్ళు. మేము పోయి వాళ్ళకి, అరే నాకు చెప్పకూడదేమరా, నేను 4 అయితే ఎందుకు తాగాల, ఇంకా 10 ఇచ్చిందని కదరా, మళ్ళీ బ్రతికేవాడు కాదనేసి. ఈ టైపు వీళ్ళకి సంబంధించింది ఇది. వీళ్ళు కొనింది చెట్ల మందు 300 ml బాటిల్ కొన్నారు. దాంట్లో కొద్ది మాత్రమే ఒక 1.5 లీటర్స్ కోకో కోలా డ్రింక్లో కలుపుకున్నారు. వీళ్ళు చేసింది ఏమిటి, ఒక డ్రామా ఆడాలనుకుంటే ఆ డ్రామా వికటించింది. ఈ అబ్బాయి కూడా 4 రోజులు అపస్మారక స్థితిలో ఉన్నాడు. తర్వాత 2 వారాలకు పూర్తిగా రికవర్ అయినాడు. అమ్మాయి కూడా అమ్మాయికి ఎందుకు వికటించిందంటే వాళ్ళు సినీ యాక్ట్రెస్ కాబట్టి సన్నగా ఉంటుంది. తర్వాత ఫ్యాట్ ఎక్కడెక్కడ ఉంటుందో బ్రెస్ట్ కానీ బటక్స్లో వాటికి పాయిజన్ వెళ్ళదు, ఓన్లీ మజిల్కు. అబ్బాయి వెల్ బిల్ట్ కాబట్టి వాడికి మొత్తం అంతా మజిల్సే ఉంటాయి. సో వీడికి చేరేది. రెండవది, వీళ్ళిద్దరిని స్టమక్ కంటెంట్స్ అనాలిసిస్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ నేను బయట పెట్టలేదు, ఇక్కడ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి తెప్పించాను మమ్మల్ని ఒక కమిటీ వేసినప్పుడు. దాని ప్రకారము అబ్బాయిలు పాయిజన్ 4.1 mg% ఇంకా అట్లే స్టమక్ కంటెంట్లో ఉంది. అమ్మాయిలో అది 2.7 mg పడింది. ఇద్దరు ఒకే డ్రింక్. అమ్మాయిలు ఎందుకు తక్కువగా ఉన్నింది అప్పుడు అంటే, చేరినప్పుడు వాళ్ళు స్టమక్ వాష్ చేసినప్పుడు అంటే, అమ్మాయిలు స్టమక్ నుంచినే
అబ్జార్బింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది, అబ్బాయిలో తక్కువ ఉంది. స్టమక్లో ఏ పాయిజన్ ఉండదో అది తీసేసిన తర్వాత ఇంక బాడీలోకి ఎంటర్ కానట్టే, రక్తంలోకి వెళ్ళిందే. సో ఇదే అమ్మాయి చనిపోవడానికి, అబ్బాయి బ్రతికి బయటపడడానికి ఇవన్నీ కారణాలు. ది వర్స్ట్ కేస్ గురించి చెప్తా అన్నారు ఇందాక, దాని గురించి అంటే మీరు చూసిన ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ మధ్యలో కాలంలో కాదు, నేను రిటైర్ అయిందే 2011లో. అవి దాంట్లో ఇదే చిన్నపిల్లల మీద అత్యాచారాల కేసులే, అటువంటి వాటిని. పెద్దవాళ్ళలో మాకు ఇంతవరకు ఒక కేసు కూడా కనపడలేదు నిజం అత్యాచారం జరిగింది. ఎందుకంటే వాళ్ళు సైలెంట్ సఫరర్స్, బయట రారు, సమాజంలో పరువుకు భయపడి. యాక్చువల్గా ఫేక్ కేసెస్ వస్తాయి. పిల్లలు కూడా మీరు అన్నట్టు చనిపోయిన కేసెసే చనిపోయిన. ఒకవేళ సర్వైవ్ అయిన పిల్లల మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందండి? అంత దారుణాన్ని, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. చవి చూసాక సొసైటీలో వాళ్ళకి దొరికినప్పుడు సొసైటీ నుంచి విత్డ్రా చేసుకుంటారు, పెళ్ళికి ఇష్టపడరు. అలాంటి కేసెస్ ఉన్నాయా? ఉన్నాయండి. ఎందుకు ఇప్పుడు మా స్టూడెంట్ ఒక అమ్మాయి 91లో ఫారిన్, నాకు అప్పుడే ప్రమోషన్ వచ్చింది, ప్రమోషన్ వచ్చి గుంటూరు పోతున్నాను. ఆ అమ్మాయి నాకు స్టూడెంట్. తర్వాత వాళ్ళకి ఎగ్జామినర్ కూడా నేనే ఉన్నాను. తర్వాత గుంటూరు నుంచి గాంధీకి వచ్చాను. అక్కడ మా దగ్గర ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ మహేందర్ రెడ్డి అనే అతను వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ సూసైడ్ చేసుకునింది, ఆమె కూడా మీ స్టూడెంట్ సార్, మీరే ఆమెకి ఎగ్జామినర్ అన్నాడు. ఎవరంటే ఇక్కడ విజయరామారావు అని ఒక డాక్టర్ గారు అప్పుడు ఎంపీగా ఉండేవాళ్ళు. వాళ్ళ నర్సింగ్ హోమ్లో ఇక్కడ జీడిమెట్ల దగ్గర ఎక్కడో ఉంటే అక్కడ పనిచేస్తూ ఉండేది అమ్మాయి. వాళ్ళ అబ్బాయికి 4 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఈమె డైరీలో అబ్బాయిని అమ్మాయిని ఇక్కడ ఇది మలక్పేట దగ్గర వదిలి, హస్బెండ్ కూడా డాక్టరే, ఈ అమ్మాయి ఇక్కడ నర్సింగ్ హోమ్లో ఉండేది, ఆ పేరు మీద ఉంటూ సూసైడ్ చేసుకునే రోజు నిద్ర మాత్రలు మింగేటప్పుడు ఆ డైరీలో రాసుకునింది, నేను ఫారెన్సిక్ మెడిసిన్ పెథాలజీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మా కన్న తండ్రే నా మీద అత్యాచారం చేశాడు. ఎందుకంటే ఫాదర్ మదర్ ఇద్దరు కూడా బ్యాంక్ ఎంప్లాయీస్. మదర్ ట్రైనింగ్కి ఇంకెక్కడికో పోయింది, ఫాదర్ మాత్రమే ఉన్నాడు. వాడు తాగుపోతూ తాగి అబ్బాయి ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మ మీద అత్యాచారం చేసినాడు. ఆ అమ్మాయి రెసిస్ట్ చేయలేకపోయింది. అప్పుడు 4వ సంవత్సరం మెడిసిన్ చదువుతూ ఉంది ఆ టైంలో. సో లోబడింది. తర్వాత పెళ్ళి అయినప్పుడు హస్బెండ్తో ఎప్పుడు కలిసినా తన తండ్రి తన మీద చేసిన అత్యాచారమే గుర్తుకొస్తూ ఉంటే ఇలా పోయింది. ఆఖరికి నిద్ర మాత్రలు మింగి చనిపోయింది డిప్రెషన్ నర్సింగ్ హోమ్లో. ఇక్కడ డిప్రెషన్లోకి ఎందుకు పోయింది? హస్బెండ్తో కాపురం చేయలేక. సో బయటికి చెప్పుకోలేకపోవటంతో, మనసులోనే ఉంచుకోలేక బాధపడలేకపోతే ఇవి చనిపోయింది. అది వన్ ఆఫ్ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ కేసెస్ దట్ ఐ కేమ్ అక్రాస్. దాంట్లో ఏమైందంటే నన్ను ఇదే కొలీగ్ వస్తే నన్ను వెహికల్ తీసుకొని అప్పుడు గాంధీ మార్చురి మోండా మార్కెట్ ఏది పక్కన ఉండేది, అక్కడ అది చాలా కంపు కొట్టేది. నేను పోయేప్పటికీ ఫాదరే వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. సాయంకాలం 7 గంటలకు అతని ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్తే ఫాదరే, ఆయన ఎవరో కూడా తెలీదు, ఆయనే డోర్ నమస్కారం పెట్టాడు. మళ్ళీ అయిపోయిన తర్వాత ఎవరితో ఇటు కూడా తిరుగుచోలేదు. వచ్చి మా కొలీగ్ని తీసుకొని వచ్చాను. అప్పుడు నేను పంచగుట్ట ఆఫీసర్స్ కాలనీలో ఉండేవాడిని. కొలీగ్ వదిలిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత సెరమనీ అయిపోయిన తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ ఓల్డ్ గాంధీ హాస్పిటల్కు ఆయన లాయర్ నోటీస్ పంపినాడు. మా హస్బెండ్ మా కూతురి అల్లుడు మాట విని మీ డాక్టర్ గారు వచ్చి నైట్ పోస్ట్ మార్టం చేసినాడు అర్ధరాత్రిలో అనేసి. ఆయన ఏమనుకుంటున్నాడు, మా కొలీగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుకుంటున్నాడు, నేను చేసినానని కూడా తెలియదు. తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ని పిలిచి ఏంటి ఇది గొడవ అంటే అతను ఈ డైరీ సంగతి చెప్పాడు. ఇది బయట వస్తే తను పరువు పోతుందని అది రానియకుండా ఇంత నాటకాలు ఆడినాడు సార్, మా పైన వాళ్ళకు కూడా లంచాలు ఇచ్చి ఇట్లా చేసినాడు అనేసి. ఇటువంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఇటువంటిది అందుకోసమే మామూలు అమ్మాయి కానీ పెద్దదైతే కన్న తండ్రి అయినా దగ్గరగా ఉన్నవద్దండి అనేసి. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ రెడ్డి గారు, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ.